కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలనిపిస్తుంది. ఓకే, సో కుమార్ పుట్టినరోజు వేడుకలకు విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. తెలుగు గ్యాంగ్ అని ముద్దుగా పిలుచుకునే ఈ చిన్న గ్రూప్ కి కుమార్ గత 8 సంవత్సరాలుగా పరిచయం. ఈ మా పరిచయాన్ని చూసుకుని మాకు తెలిసిన, మీకు తెలిసిన, మీకు ఈవెన్ తెలియని కుమార్ని కూడా మేము ఇప్పుడు ఆవిష్కరించబోతున్నాం. ఈ నాటకంలోని పాత్రలు, సన్నివేశాలు అన్ని కేవలం కల్పితాలనుకుంటున్నారేమో, కాదు, ఇవన్నీ అక్షర సత్యాలు, నగ్న సత్యాలు. ఇటువంటి ఒక పెద్ద కార్యక్రమం మేము ప్లాన్ చేయాలి అంటే మాకు స్పాన్సర్లు చాలా అవసరం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బీజేస్ రెస్టారెంట్, వాట్సాప్, ఫేస్బుక్, పిజ్జా హట్ మరియు ఎవర్గ్రీన్స్ మోస్ట్ పాపులర్ రెస్టారెంట్ మెక్సికన్ లిండో. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. అలాగే మన కుమార్ కూడా తన ఎలిమెంటరీ స్కూల్లోనే చాలా చిన్నులు చేశాడు. ఆ చిన్నులు చూపిస్తూ ఒక చిన్న సన్నివేశం. మీరందరూ అనుకోవచ్చు, మనవాడు బాల్యంలో ఇలా తూనిగల వెంట వెళ్ళి ఉంటాడని. కానీ మనవాడు అమ్మాయిల వెంట కూడా తిరిగాడు ఆ రోజుల్లో. మనలో కొంతమందికి తెలుసు కుమార్ చండీగఢ్లో బీటెక్ చేశాడని. కానీ అసలు చండీగఢ్ అక్కడ ఎందుకు వెళ్ళాడు, అక్కడ అతను ఏం చేశాడు అనే విషయాన్ని మన పంజాబీ కుండ అక్కడ ఏం చేశాడో చూద్దాం. పంజాబీ కుండ. ఇప్పుడు కుమార్ వాళ్ళ నాన్నగారు కుమార్ మధ్యన ఒక చిన్న సన్నివేశం. కుమారు, నాన్నగారు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఐఏఎస్, ఐపీఎస్ అలాంటి జాబ్స్ కాకుండా ఏదో చిన్న ఉద్యోగం ఇక్కడ చేసుకుంటూ మిమ్మల్ని మా ఫ్రెండ్స్ అందరినీ ప్రేమగా చూసుకుందాం అనుకుంటున్నాను నాన్నగారు. ఈ ఎక్స్ట్రాలే వద్దనేది. ఈ వృత్తి బ్యాంక్ వదిలేసి చండీగఢ్కి వెళ్ళి మంచిగా చదువుకో. అలాగే నాన్నగారు. చండీగఢ్లో మనం చదివింది తక్కువ, ఎంజాయ్ చేసింది ఎక్కువ. అక్కడ ఒకటే పాటలు, ఫైట్లు, డిస్కోలు. ఏం చేశాడో మీరు ఒకసారి చూడండి. పాఠం ఉంది, మేటని ఆట ఉంది, దేనికో చెప్పరా. లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏంటి తెస్తురా. పాటని క్లాస్ అంటే బోరము, హిస్టరీ రుస్తు కన్న రెస్ట్ నేడు. పాటలు బయటలున్న ఫిల్ము చూడు, రేపుడు డిస్కోలో చూపుతారు. ఈ విధంగా మొత్తం మీద వానాకాలం చదువులాగా మన కుమార్ అక్కడ బీటెక్ పూర్తి చేసి, ఆ రోజుల్లో అమెరికాలో ఎంఎస్ చేయడం అంటే చాలా పెద్ద క్రేజ్. అదే ఎంఎస్ క్రేజ్లో తెల్లతోలు మోజులో మన కుమార్ అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. కుమార్ అమెరికాలో ఒక కొలంబస్ లో ల్యాండ్ అయ్యాడు. కుమార్ని కొలంబస్ ఎందుకు అంటున్నారంటే, మీకు అందరికీ తెలుసు, కొత్త కొత్త విషయాలు ఎక్స్ప్లోర్ చేయడం అంటే కుమార్కి చాలా ఇష్టం. సో కుమార్లో ల్యాండ్ అయింది, అమెరికాలో ల్యాండ్ అయింది తరుణం ఇక్కడ ఏదో కొంచెం పట్టుకుట్టి కోసం జాబ్ ఎత్తుకోవాలి కదా. కుమార్ ఒక
ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. కానీ ఫోర్డ్లో కుమార్ వెళ్ళింది ఒక ఇంజనీరింగ్ జాబ్కి. కానీ కుమార్ బై మిస్టేక్ ఒక ఫ్లోర్ మేనేజర్ అంటే ఫోర్మెన్ రూమ్కి జాబ్కి వెళ్ళిపోయాడు. కానీ కుమార్కి ఇది అది ఈ టాపిక్ ఆ టాపిక్ అనేది తేడా ఉండదు, ఏదైనా అనర్గలంగా మాట్లాడేస్తాడు. అసలు ఆ ఇంటర్వ్యూ ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. Hey, Mr. Kumar, how are you doing, man? I'm doing good, sir. How are you? What is up to you today? I'm here for the interview. Oh, really? Do you know what is car? Car. You know, my name is Kumar and it rhymes with car. It's a car. Oh, no. And when it comes to car, I am the Sarkar. Whoa. Hey, Kumar. Okay, tell me about combustion engine, man. Combustion engine. Yeah. Combustion needs fire. Don't mess with fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am the fire. Oh, man, you are selected. ఇలాగా కుమార్ ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయాడు. ఇందులో పెద్ద మనకి ఆశ్చర్యం ఏమీ లేదు. కుమార్ పంజాబ్లో చదువుకున్నప్పుడు బాగా జొన్న రొట్టెలు తిని ఏమో తెలీదు. అమెరికాలో చేరంగానే తమిళ్ అన్నా, తమిళ్ కల్చర్ అన్నా, సాంబార్ అన్నా బాగా బాగా అభిమానాన్ని సంతరించుకున్నాడు. అక్కడ మన తమిళ్ తంబి ఏం చేశాడో చూద్దాం. చెన్నై చంద్రమా మనసే చేజా చెన్నై చంద్రమా నీలోన చేజా చిట్టాని పోతుంది చెన్నై చంద్రమా దంచుకొస్తావా మంచకొస్తావా కొన్నికొస్తావా కన్న చిన్నదిస్తావా దంచుకొస్తావా మంచకొస్తావా కొన్నికొస్తావా కన్న చిన్నదిస్తావా అక్కడ మన తమిళ తలవారు ఒక లెక్క తొక్క లేకుండా చేసే తిక్కపల్లి చూసి ఇండియాలో వాళ్ళ అమ్మమ్మ గారు వెంటనే ఫోన్ కొట్టి, నువ్వు ఇక్కడికి అర్జెంట్ గారా, నువ్వు ఒక అమ్మాయిని చూసి పెట్టాను, వచ్చి చూడాలి. ఇక్కడ రావడం ఒక్కసారి అప్సరస లాంటి అపర్ణ ఫోటో ముందుంచారు. ఆ ఫోటో చూడంగానే కుమార్ గుండె జారి గల్లంతైంది. అదే టైంలో అపర్ణ కూడా ఫోటో చూసి ఊహలు గుసగుసలాడడం మొదలుపెట్టారు. అప్పుడు అపర్ణ గారు ఏం చేశారో ఒకసారి చూద్దాం. అంత దూరం పెట్టావు ఫోటో. తొలిసారి మీ అందరికీ తెలుసో తెలీదో, కుమార్ ఈ రోజుకి కూడా పిల్లలు పడుకోగానే ఈ పాటే ఆన్ చేస్తూ ఉంటాడు. ఏదన్నా జరుగుతుందేమో అని చెప్పి. ఓకే, ఇలాగా వెంటనే పెళ్లి చూపులు ఏర్పాట్లు జరిగాయి. ఒకసారి ఆ పెళ్లి చూపుల సన్నివేశాన్ని చూద్దాం.
ఒక్కసారి టెక్నికల్ అంతరాయం ఇక్కడ, ఒక్క నిమిషం. సెట్టింగ్ బాగానే వెళ్తురు బాగానే అవుతున్నాడు. మీరు ఒకళ్ళు సైట్ కొట్టుకోవచ్చు. కానీ అలానే కూర్చుంది అప్పన్న. కూర్చోండి, నుంచుంటారా? నాకా? నిజం చెప్పాలి. వాడు ఏ అబద్ధం అనుకుంటాడో వాడు. ఒక నిమిషం, ఒక్క సెకండ్. నిద్రపోయానా? ఓకే, అక్కడ రెడీ. అబ్బాయి వాయిదా లేకుండా జడ్జిమెంట్ ఇచ్చేయి. అమ్మాయి నచ్చిందా? ఓకే, నచ్చినట్టేనండి. అసలు ఏం కావాలి అడుగు. ఆదాయం వచ్చినావు కనుక్కొని గురుగారు. పాటలమ్మా పాడేస్తే పోలా. చూడాలని కలిగి సీతమ్మ విజయ కుమ్మలాల సుమి సుమి సూన వచ్చిందండి గిన్ని 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 వచ్చిందండి. అలా జరగలేదు. కానీ ఇది మా ఊహ సార్, ఇలాగే జరిగిందని మేము అనుకుంటాం. నిద్రపోలేదండి అతను, మీరు నిద్రపోయారంటప్పుడు. సో పెళ్లి చూపులైంది తగ్గు. వీళ్ళిద్దరికి నిద్ర పట్టడం మానేసింది, ఊహాలోకాల్లో తేవడం మొదలు పెట్టారు. అదెలాగో చూద్దాం. పడుకోలే పడుకున్నా నిద్రేరా పగలైనా లేవాలేను, వచ్చిన బయటికి రాను, వచ్చిన పెళ్లితో వీళ్ళ డ్రీమ్స్ కి, వీళ్ళ బ్యాచులర్ లైఫ్ కి ఒక బ్రేక్ పడింది. మన కొత్త జంట అమెరికా కూడా చేరిపోయారు. అందరి జంటలాగే వీళ్ళు కూడా ముందు ఎలా ఉంటుంది అందరికీ తెలుసు కదా, హనీ ఫేజ్. సో ఎక్కడ పడితే అక్కడ కుమార్ వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీలకి వెళ్ళి ఎక్కడైనా అపర్ణ గారికి ఒకటే సోపేసే కార్యక్రమంలో పడ్డాడు. ఒక్కసారి పార్టీల్లో కుమార్ అలా బిహేవ్ చేసేవాడో చూద్దాం. నీలి రంగు చీరలోన సంగమామ నీవే కాడ ఎట్టెన్నో అందుకోనే ఏడు రంగులు వంగమల్లా విప్పే కాడ నిన్ను ఎట్టాదుముకోనే ముద్దులిచ్చి మురిపిస్తావే, కౌగిలించి కౌగిస్తావే, అంతలోనే జారిపోతావే. మరుపల్ల మెరుసు జాడా, వదగల్ల ముంచె జాడా, ఈ భూమి పైన నీ మాయలోన పడబోడు. ఆ తర్వాత మనందరూ ఊహించిందే జరిగింది. ఈ హనీ ఫేజ్ లోంచి వీళ్ళు మనీ ఫేజ్ షిఫ్ట్ అయ్యారు. తర్వాత వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపాలు, తాపాలు, ప్రేమాగిమాలు కలిపైపోయి ఇంకా అలక పంపులు, అలకలు మొదలయ్యాయి. ఒక్కసారి అలక సన్నివేశాన్ని చూద్దాం. రావోయి తందమామ మా వింత గాథ వినుమా, రావోయి తందమామ
వింత గాథ వినుమా రావోయి చందమామ కామంతము గల సతికి శ్రీమంతుడనగు పతినోయ్ కామంతము గల సతికి శ్రీమంతుడనగు పతినోయ్ సతిపతి కోరే బలమై సతమతమాయను బ్రతుకే రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ మా వింత గాథ వినుమా రావోయి చందమామ బ్రతుకలు పలికిన కథతో బ్రతుకల వచ్చిన సతినోయ్ బ్రతుకలు పలికిన కథతో బ్రతుకల వచ్చిన సతినోయ్ మాటలు మూటకమాయే నటనలు గట్టిగా కొట్టండి. నా జీవితంలోని కొన్ని ఘటనలు ఇలా చూపించడం నాకేమాత్రం ఆ రోజు సమరు బయట పడుకుంటే బాగుంటుందని పడుకున్నాను. ఇలాగా సాఫీగా ఏదో అలా ఇలా సాగిపోతున్న కుమార్ లైఫ్ లో ఒక జరగకూడని సంఘటన జరిగింది. ఆ రోజు కుమార్ జీవితం తల్లకిందులైపోయింది. నాకు తెలుసు. పెళ్ళాం పిల్లలే జీవితంగా బతికిన కుమార్కి అసలు వాళ్ళు ఎవరు అనే స్టేజ్ తీసుకొచ్చారు. ఇంకా ఆ రోజు కుమార్ని విజయరామ్ కలిశాడు. కుమార్ మీట్స్ విజయరామ్. వాడి జీవితం అయిపోయింది హరే రామ్. Hello, sir. Hello, sir. I'm Kumar. I'm Vijayaram, sir. I think I saw somewhere. Yeah, we went in War Games. I was playing some staff there. Yeah, that's true. Yeah. So, where are you working, sir? I'm working at Telugu Gang, the People Networking Group. Telugu Gang in a startup company? Yeah. That's okay, sir. You know, I'm working at Cisco Networks. Uh-huh. You know about that company? Yeah, I heard about it. 800 billion revenue company. 800 million. You know, I'm working as a director there. Uh-huh. All my CFOs and VPs, they report to me. Because they don't know the basics. They go to any meetings, I give the presentation, statistics, everything. Wow. They go to the meetings, if they ask somebody to ask questions, they'll come and, come on. Such a great person, sir. You know? So, where are you from, sir? I'm from Hungary. Oh, you speak Telugu? Yeah, I'm from Hyderabad. Oh, okay. I'm also from Hyderabad. I'm teaching Telugu. I studied at Nizam College. I played cricket with Ajaruddin. Azaruddin? Yeah. Wow. Yeah, you don't know? You remember? So he was out of form and he dropped from the Indian cricket team. At that time, my Indian coach had. He asked me some tips, batting tips, fielding tips, everything. I gave it and he selected again for Indian team. Yeah. Do you want to play నాకు cricket, తెలియదు. sir? Of course. I'm playing cricket now also. We play cricket league here, but it is hard tennis ball. Don't worry, sir. Recently, no game I know. So the team is weekenders. I played. నేను ఆ బౌలర్కి ఒక బౌలర్కి చుక్కలు చూపించాను. దాంతో తర్వాత బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశాను. షార్ట్ పేరు శంకర్ నారాయణ. ఇంత టాలెంట్ ని చాలా ఈగర్ గా చూడాలని ఉంది సార్. ఈ మ్యాచ్ ఆడతారా ఈ వీకెండ్? డోంట్ వరీ సార్. టాలెంట్ వాటి బ్యాక్ అవసరం లేదు. ఇలా విజయరామ్తో పాటు ఈ గ్యాంగ్ లో మరికొన్ని గ్రహాలు కూడా జాయిన్ అయ్యాయి. ఈ గ్రహాలు కలిసినప్పుడల్లా వీళ్ళు చేసే వీర విహంగం. ప్రతి పార్టీలోనూ కుమారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కుమార్ ఇలా ఆటే కాదు, పాటలో కూడా చాలా దిట్ట. శిశురు వేత్తి పసిరు వేత్తి వేత్తి గానరసం పడి అన్నారు సంస్కృతంలో. అంటే సంగీతానికి పక్షులు, ఈవెన్ ఆఖరికి
పాములు కూడా డాన్స్ చేస్తాయని చెప్పి. కానీ మా గాన గంధర్వుడు పాడే పాటలకి మా గ్రూప్ లో కొన్ని ప్రేతాత్మలు ఎగిసి డాన్స్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి చూడండి. కానిస్టేబుల్ కావాలి. నా పంచ ప్రాణాల నాలో అన్నారన్నీ ఇందాక మీరు చూసారు కుమార్ మన బేరియా ఒక లీగ్ లో జాయిన్ అయ్యాడు. అది బేరియా అనేది చాలా పెద్ద లీగ్. గత 3-4 సంవత్సరాలుగా ఆడుతూ కుమార్ ఈ మధ్యనే 1000 రన్లు కూడా ఫినిష్ చేశాడు. కానీ దానికి మనోడికి కేవలం ఒక 250 మ్యాచ్లే పెట్టాయి. సో ఈ టైప్ ఆఫ్ క్రికెట్ ఆడుతూ క్రికెట్కి వెళ్ళాలి అంటే జస్టిఫై చేయడం చాలా కష్టంగా ఉంటుంది. క్రికెట్ ఆడే రోజు కుమార్ ఇంట్లో ఒక సన్నివేశం చూద్దాం. అందరూ కుట్ర అందరూ వచ్చేసారా? పద గ్రౌండ్ రాజేష్ తలుపు జాగ్రత్త. ప్రాక్టీస్ చేద్దాం కొంతసేపు. వదిలేండి సార్, రాత్రికి వెళ్తానండి. సరే పద వెళ్దాం. ప్రమోషన్ గురించి మాట్లాడారా? నిన్న అడిగానండి కానీ ఇవ్వట్లేదు. అలా గట్టిగా ఉంది. నువ్వు మామూలుగా మాట్లాడతావు ఏంటి వాడికి? చెప్పు. రాత్రి వెళ్ళాడు బాస్కెట్ బాల్కి. వెళ్ళాడు కాలేజీ తీసుకుంటాడు. బాగా ఆడించు, బాగా ఆడతాడు వాడు. అదిగో విజయరాము టాస్ గెలిచినట్టున్నాడు. విజయరా టాస్ గెలిచావా? లేదు సార్, ఓడిపోయావు. ఏంటి ఏం తీసుకున్నావు? ఫీల్డింగ్ సార్. ఓ ఫీల్డింగ్. సరే ఏం పర్వాలేదు. లేదు బ్యాటింగ్ తీసుకోపోయావా? ఇప్పుడే చెప్తాను సార్, వాళ్ళకి చెప్పొస్తాను ఉండండి, ఇప్పుడే ఇస్తారు. మా గురువు గారు బ్యాటింగ్ ఎడతారు, తీసుకొచ్చా. మార్చుకోండి. సరే బ్యాటింగ్ వెళ్దాం. రాజేష్ బౌలింగ్ ఎలా ఉంది? ఇక్కడ రండి సార్, ఇక్కడ కనపడుతుంది. బాల్ మస్తు కత్తిరేస్తాడు వాడు, చాలా బాగుంది బాల్. ఎంత బాగా వేస్తున్నాడు వాళ్ళే. లేదు సార్ చూడండి సార్, బాల్ కింద కోస్తున్నాడు. బ్యాక్ ఫుట్కి వెళ్ళి ఒక్కసారి కొడితే వెళ్ళిపోతుంది. కొట్టండి సార్. కుమార్ నెక్స్ట్ టైం నువ్వే. వెరీ ఏది గాడ్ ఏది? ఈ బ్యాట్ వచ్చిందా? ఈ బ్యాట్ వచ్చిందా? ఏదో ఒక బ్యాట్ తీసుకోండి సార్, తీసుకోండి. కుమార్ రెడీ, కొట్టాలి. 6 ఓకే. కొట్టారు సార్, వెళ్ళిపోయింది సార్. 6 వెళ్ళిపోయింది సార్. పట్టేశాడు సార్ అక్కడ. గట్టిగా కొట్టాలి సార్, దాని కొద్దిగా తక్కువ కొట్టారు. కొట్టారు చాలా గట్టి కొట్టారు. 6 వెళ్ళిపోయింది అనుకున్నారు, కొట్టలేదు. పర్లేదండి పర్లేదు, నెక్స్ట్ టైం. ఓకే ఓకే అందరూ ఆల్ అవుట్. ఓకే సార్ బ్యాటింగ్ సార్ గెలుస్తామంటారా? ఏం పర్లేదు, కత్తిలా బౌలింగ్ చేయండి, మనం గెలుస్తాం. డోంట్ వరీ అబౌట్ ఇట్. రెడీ వెయిట్ చేసాయి. కుమారు క్యాచ్ పట్టాయి. వదిలేసారు సార్. లేదు పట్టలేకపోయింది సార్, మీరు వదిలేదు సార్, ఏమనుకోకండి. సారీ. అయ్యో ఓడిపోయావా? పర్లేదు అండి, నెక్స్ట్ మ్యాచ్ గెలవచ్చు. డోంట్ వరీ. ఇంటికి వెళ్ళిపోదామా? రండి సార్, ఇప్పుడే ఇంటికి వెళ్తాం. తొందరగా అయిపోయింది కదా మ్యాచ్, 11కి రండి, సరదాగా వెళ్దాం. లేదు రేపు అసలు ఇంటికి వెళ్ళాలి ఈరోజు కుదరదు. అనీష్ గారిని టైక్వాండోకి, శ్రీనిధిని సంగీతం తీసుకెళ్ళాలి. రండి సార్, మరీ చెప్తారు 10 నిమిషాలు 6 గంటలకు రండి సార్. లేదు ఈ రోజు మాత్రం నాకు కుదరదు, వదిలేయండి. అదే కుమార్ మరీ చేస్తాను సార్. రండి సార్ 6 గంటకి. లేదు అసలు ఈ రోజు మాత్రం నేను రాలేదు, మీరు ఏదైనా చేసుకోవాలి. ఇప్పుడు అప్పటికే ఫోన్ వచ్చినట్టుంది.
హలో, ఇంటికి వస్తున్నారా? నేను వస్తాను. నేను వచ్చి అనిష్ గారిని టైకోండో తీసుకెళ్తాను. వచ్చేస్తాను నేను. భోజనం చేస్తారు కదా? వచ్చి భోజనం చేసి నేను తీసుకెళ్తాను. నువ్వే వదిలి. అదే నిన్న మిగిలిపోయిన క్యారెట్, కాలీఫ్లవర్ అన్ని కలిపి ఒక రకంగా భోజనం చేశాను. అదే భోజనం ఈ రోజుకి. తొందరగా రండి. రాజేష్, నీ టైర్ ఫ్లాట్ అయినట్టుంది. టైర్ ఫ్లాట్ అయిపోయింది. లేదు, కుదరదు అనుకుంటా. మరి నాకు ఈరోజు రావడం కుదరదు అనుకుంటాను. పంచాయతీ నువ్వు తీసుకెళ్ళగలవా ఇద్దరిని ఈ రోజుకి? ఎందుకు, ఇంకెవరి కార్లో ఉన్నారండి? ఇంకెవరైనా టైర్ వేస్తారు. లేదు లేదు, వాళ్ళకి ఎవరికి తెలీదు ఆ ఫ్లాట్ టైర్ ఎలా అయ్యాలో. లేదా ఈ రోజుకి నువ్వు చేసుకో. సార్ ఎక్కడికి వెళ్దాం సార్? చెప్పండి ఇప్పుడు. ఇలాగా 3 పార్టీలు 6 క్రికెట్ మ్యాచ్లో జరుగుతున్న కుమార్ జీవితంలో కూడా కొన్ని పాజులు ఉంటాయి. ఒక్కసారి కుమార్ జీవితంలో ఒక 26 గంటలు ఎలా ఉంటాయో చూద్దాం. అది బుధవారం రాత్రి 10 గంటలు. The middle of the week, man, I'm so stressed out. Hey, WhatsApp లో వీళ్ళందరికీ మెసేజ్ పెడతాను, you need to meet for a drink. ఇంతసేపు అయినా ఎవడు రెస్పాండ్ కావట్లేదు. అనిల్, అనిల్, నేను మెసేజ్ పెడితే ఇంతవరకు నువ్వు రావట్లేదు. ఎక్కడికి వస్తావు? లిండో వచ్చేనా? వచ్చా ఇప్పుడు వచ్చేస్తున్నారు. విజయరామ్, ఎక్కడున్నావు? ఆఫీస్ లో ఉన్నాను రా. తొందరగా రా, నేను అనిల్ ఇక్కడే ఉన్నాం. ఊళ్ళో ఒక్క నిమిషం, మా ఆవిడకి సెక్యూరిటీ ప్యాచ్ అని చెప్పేసి వస్తాను. రాజేష్ గారు ఫోన్ చేస్తాడు. రాజేష్, ఎక్కడున్నావు? ఎస్పీకి వచ్చేసాయి. ఎస్పీదా? చూడండి సార్, మావిడికి ఏదో అబద్ధం చెప్పేసి వస్తా సార్. హలో సార్. కుమారు, 12 అయింది. అంటే గురువారం వచ్చిందన్నమాట. హలో, అవునండి, కుమార్ గారు ఉన్నారండి? ఆయన పూజలో ఉన్నారండి. మాకు పెద్ద ప్రాబ్లం వచ్చిందండి, కుమార్ రావాలి. మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ గాయత్రి మంత్రం చదవండి, అదే చెప్పండి. కుమార్ 12 बज गया रे. 밤이 오면 심장이 뜨거워지는 여자, 그런 반전 있는 여자. అక్కడ మీరు ఒక చిన్న ట్రాన్సిషన్ మిస్ అయి ఉండొచ్చు. అంటే అక్కడ కరెక్ట్ గా గురువారం రాత్రి 12 అయింది, 12:10 అయిన సిగ్నల్ వచ్చింది. చెప్పక్కర్లేదు. అయిపోయింది. ఇంకా ఉంది. ఇలా ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేసి లేట్ గా కుమార్ ఇంటికి వచ్చిన రోజుని వాళ్ళ ఇంట్లో వచ్చిన సన్నివేశం చూద్దాం. ఒకసారి ఇక్కడ మీరు ఇన్స్ట్రుమెంట్స్ చూసుకోవచ్చు. అప్పుడు అలా కర్ర, ఇంకా ఏమున్నాయి, నాకు భయం వేస్తుంది అవి చూస్తే. అట్లా కత్తి మిస్సింగ్. మనవాడు ఎంటర్ అవుతున్నాడు ఆ సైడ్ నుంచి, చూడండి. పిల్లిలాగా బయట పుల్లిలాగా ఉండే కుమార్ పిల్లిలాగా ఎంటర్ అవుతున్నాడు ఇంట్లో.
ఏదైనా సరే మీరు ఆవిడ పడుతుంది అనుకుంటే చూసారంటే కొట్టుడితో స్టార్ట్ అయింది, తర్వాత ఎక్కడికో వెళ్ళింది స్వామి. ఇలా ఎన్ని వేషాలు వేసినా ఈ కుమార్ ఫ్రెండ్స్ గ్రూప్ స్నేహానికి ఒక నిర్వచనంగా మారిపోయారు. అసలు ఒకళ్ళ కోసమే ఒకళ్ళు జీవిస్తున్నారేమో అని వాళ్ళ స్నేహానికి అర్థం పట్టే ఈ పాటను ఒక్కసారి చూడండి. ఇలాగా మన బాయ్సే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగా సింక్ అయిపోయాయి. This is absolutely amazing. It took us 3 practices. I know. మనసులు దోచిన మగ తీర జగమెటు బడి మించిన తీర జగమెరిగిన మగ మగ తీర Whatever.